అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి లోకేష్ గూగుల్ సీఈఓ సుందర్ పిచైతో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షించారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంటెల్ ఐటీ సిటీఓ శేష కృష్ణపురతోనూ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నోవేషన్స్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా అమరావతిలో ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, ఏఆర్, విఆర్ థీమ్ పార్కులు ఏర్పాటు చేసి అత్యాధునిక ట్రాన్స్ మీడియా నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టు అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుబ్, సీనియర్ పార్ట్నర్ ఇయాంగ్ కాపింగ్ ను లోకేష్ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయ్యారు. లోకేష్ పిలుపుపై స్పందించిన సజన్ రాజ్ కురుప్ ఎంఓయూ మేరకు 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అది పూర్తయితే 10,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశంలో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి 2024 మే 4న క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కాన్వా సంస్థను లోకేష్ ఆహ్వానించారు. ఆ సంస్థ చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మాట్తో మంత్రి భేటీ అయ్యారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని గిగిలియో తెలిపారు.